ఇప్పుడు ఏంటంటే విషయం, సైట్ సీయింగ్లు అన్నీ అయిపోయి మనాలిలో వచ్చాను. ఈ చికెన్ కబాబ్ ఏదో ఇచ్చాడు, 200 దుబ్బాడు. ఇది ఒక నిమ్మకాయ వేసాడు. ఆనియన్ ఏరా అంటే ఆనియన్స్ ఇక్కడ కేర్ సిటీ సార్, హిమాచల్ ప్రదేశ్లో ఆనియన్స్ దొరకవు, బయట నుంచి రావాలి, మీ సైడ్ నుంచి రావాలి, సౌత్ నుంచి అంటున్నాడు. నార్త్ సౌత్ నుంచి రావాలంటున్నాడు. ఆనియన్ వేయలేదు, ఆనియన్ ఒకటి అదే ఆనియన్ వేయలేదు కానీ నిమ్మకాయ వేసాడు, లెమన్ వేసాడు. బాగానే ఇచ్చాడు క్వాంటిటీ, చాలా మంచి పీసులు కొట్టాడు, బోన్లెస్ ఇది. ఇంకోటి ఏంటంటే ఎంతమంది వేసినా ఎక్కట్లేదు. ఇవాళ -4 degrees ఉన్నది. ఏంటో నా పొజిషన్ ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. చాలా కూలింగ్ ఉన్నది, ఇంత కూలింగ్ నేను తట్టుకోలేకపోతున్నాను, అది నా ప్రాబ్లం. ఇక మందేసినాము మళ్ళీ దాంట్లో ఇదిగో సోడా వేస్తున్నాము. సోడా వేస్తే కొద్దిగా కిక్ బాగా ఎక్కుతుంది, నిద్ర బాగా వస్తుందని వేస్తాం. సోడా ఎక్కువ తాగినారనుకో సంకనాకి పోతారు. సోడా ఎక్కువ తాగితే అవి గోట్ అంటారు కదా, మన తెలుగు భాషలో ఎలా చెప్పాలంటే ఇది వస్తుంది. అది దాన్ని ఏమంటారంటే మర్చిపోతున్నాం కూడా. పొద్దు నుంచి ఆ మంచులో తిరిగి ఆ మంచులో ఎక్కువసేపు తిరిగినారనుకో ఇది బ్రెయిన్ పనిచేయదు, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఎక్కువసేపు మంచులోనే సచ్చామనుకో సంగనకపోతుంది జీవితం. ఏదో సరదా కోసం వచ్చి తిరిగేసి పోవాలి తప్ప ఉండకూడదు. అదే గోట్ అంటే యూరిక్ యాసిడ్. అమ్మ తెలుగు మీడియంలో మర్చిపోతున్నాను అన్నీ. గోట్ అంటే యూరిక్ యాసిడ్. ఆ యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయింది అనుకోండి కిడ్నీలు సంగనాకపోతాయి. ఆ తర్వాత ఒక్కొక్క పార్ట్ పోతూ ఉంటుంది. కాళ్ళు ఎక్కువ నొప్పులు వచ్చేస్తాయి. మళ్ళీనేమో నడిచేటప్పుడు సరిగా నడవలేము. ఎముకలు షేప్ అవుట్ అయిపోతాయి, అంటే వంకరలు వచ్చేస్తాయి అన్నమాట. చెయ్యి ఇలా ఉన్నాయనుకోండి 5 ఏళ్ళు ఇలా ఉండవు. ఒకటేమో ఈ మూలకే, ఒకటి ఆ మూలకే, ఒకటి ఈ మూలకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలాగా రోజు ఇలాగే ఉంటాయి, ఇలాగే పట్టుకుని పనులు చేసుకోవాలన్నమాట. గోట ఎక్కువైపోతాయి, అదే యూరిక్ యాసిడ్ ఎక్కువైపోతాయి. అందుకనే మందులో సోడా ఎక్కువ కలుపుకోకండి, సోడాలు గట్ట కలుపుకోకుండా మామూలుగా తాగండి, వాటర్ ఎక్కువ తాగండి. ఇంత వేసుకోండి. సోడా వేసుకోవడం వల్ల ఏంటంటే అవతలతో మాట్లాడినప్పుడు వాసన రాదు, మనం మాట్లాడినప్పుడు వాసన రాదు. అందుకోసం లిక్కర్ వాసన రాదు, అందుకోసం సోడా వేస్తాం. డైలీ సోడా వేసిన తాగితే చచ్చిపోతారు ఎక్కువ తాగితే. కిక్కు బాగా వచ్చేస్తుంది సోడా వల్ల. ఇప్పుడు ఇంకా భరించలాగే వేసుకుంటున్నాను. ఇంక నేను క్రాక్ వచ్చేస్తుంది నాకు ఇక్కడ. ఇదిగోండి బెడ్షీట్లు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. 1 2, ఇది జర్కిను. ఇదిగోండి ఈ 2, ఆ మూల ఒకటి ఉన్న చూడండి ఎల్లో కలర్ 3. ఈ 3 కప్పుకుంటే కానీ జీవితం ఒక స్థాయికి వచ్చేలా లేదు. అంటే పగల తెల్లారుతుందో లేదో తెలియదు, ఈలోపు చచ్చిపోతాయేమో, అలా ఉంది పొజిషన్. కోల్డ్ ఏరియాస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని దాన్ని ఏమంటారు అవి పాటించినా సరే, అదే కోట్లు గీట్లు స్వెటర్లు తొక్క తోళ్ళు అన్నీ వేసుకున్నా సరే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రాకండి. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేనోడిని ఇలా అయిపోతున్నాను నేను. మామూలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ వచ్చినారంటే ఇంకా కొద్దిగా ప్రాబ్లం అయిపోతుంది, చాలా క్రిటికల్ అయిపోతుంది అన్నమాట. పెరాలసిస్ వచ్చేస్తుంది ఫస్ట్. చెయ్యిలు, కాళ్ళు, మూతులు, ముక్కులు, లెఫ్ట్ రైట్ లెగ్స్ అలా పక్క వెళ్ళిపోతాయి ఈ చలికి. అందుకనే చలికాలం కొద్దిగా ఎబో 60 వాళ్ళు ఎవరో ప్రయాణాలు చేయొద్దు. చలికాలం ఎబో 60 వాళ్ళు ప్రయాణాలు చేసినారనుకో కోల్డ్ ఏరియాస్కి మ్యాక్సిమం హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. మీకు చెప్పినా ఎవడో ఇంకా వెళ్ళిపోతారు. అందుకనే చెప్తున్నాను, వెళ్ళకండి, ప్రాబ్లం అవుతుంది. 40 అంటే ఆఫ్టర్ ఆల్ ఏజ్, దానికే చచ్చిపోతున్నాను నేను ఇక్కడ. ఇన్ని సంవత్సరాల్లో నాకు ఎప్పుడు కోల్డ్ అనిపించలేదు, కానీ ఈసారి బాగా అనిపిస్తుంది. అంటే ఏజ్ మీద పడుతుంది కదా అని నాకు అనిపిస్తుంది అన్నమాట. సో అందుకని 60 వాళ్ళు ఎవరో కూడా ఎక్కువ ప్రయాణాలు చేయకండి కోల్డ్ ఏరియాలకి. నార్మల్గా తిరగండి, ఎక్కడైనా తిరగండి, ఏదైనా చేసుకోండి. కానీ అది మాట ఎంతకీ మీకు చెప్పొచ్చేది అది. అందుకని చెప్పడానికి ఏమీ లేదు. సైనింగ్ ఆఫ్ ఆర్డి శ్రీనివాస్.